శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం అమ్మవారి నేత్రాలకు సంబంధించిన విషయాన్ని ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఈరోజు మనం పాలనేత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి ఆ తర్వాత శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. ఈరోజు నుంచి మనకి సౌందర్యలహరి శ్లోకాలని వినిపించబోయేవారు ప్రముఖ సంగీత విద్వాంసురాలు, అనేక పోటీలకి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి వారు, అలాగే అనేక కచేరీలను చేసినటువంటి వారు శ్రీమతి బాలార్క గారు. ముందుగా మనం శ్లోకాన్ని విందాం. కవీనాం సందర్భస్తబక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముం చింతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. అత్యద్భుతంగా శ్లోకాన్ని ఆలపించి ఆ గాన లహరిలో మనందరినీ ముంచెత్తిన బాలార్క గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేయడమే కాకుండా ఆవిడ విద్వత్తుకి అనేక ప్రణామాలు తెలియజేస్తూ ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. ఓ జగజ్జనని పరమేశ్వరి, కవీనాం కవుల యొక్క సందర్భ కావ్యాలను స్తబక పూలగుత్తులయందలి మకరంద తేనెయందు ఏక ప్రధానముగా రసికాం ఆసక్తితో ఉన్న కర్ణయుగళం రెండు చెవులు అముంచంతో విడిచిపెట్టడం లేదు, నవరస 9 రసాలను ఆస్వాద అనుభవించడంలో తరళౌ చంచలమైన కటాక్ష క్రీగంటి వ్యాక్షేప చూపులతోటి భ్రమర కలభౌ 2 కొదమ తుమ్మెదలని దృష్ట్వా చూసి అసూయతోటి సంసర్గాత్ ఉండడం వల్ల అళిక పాలభాగమునందలి నయనం 3వ కన్ను కించిత్ కొంచెముగా అరుణం ఎరుపెక్కినది ఇది అని మణ్యే భావిస్తున్నాను. ఇక తాత్పర్యానికి వస్తే, మహాకవులు తమ తమ కావ్యాలు అమ్మవారికి వినిపిస్తూ ఉంటే ఆ కవిత్వ ఝరిలోని నవరసాలను అత్యంత శ్రద్ధాసక్తులతోటి ఆలకిస్తున్న ఆ జగన్మాత కర్ణాలను తుమ్మెదల బారు వంటి నల్లని చూపులతోటి ఆకర్ణాంతము సాగి పక్క చూపులతోటి ఆవిడ కళ్ళు ఆ కర్ణాలను వదిలి రాకుండా ఉన్నాయట. కళ్ళకి మరి వినికిడి శక్తి ఏం లేదుగా, కానీ ఆ కళ్ళు ఎంత పెద్దవి అని చెప్పడానికి ఇక్కడ ఆ కర్ణాంతం ఆ రసామృతాల్ని వినడానికి సాగాయి అంటూ చమత్కరించారు మనకి శంకరుల వారు. అందుకే ఆవిడవి విశాల నేత్ర చూపులయ్యాయి. ఆవిడ చెవుల వరకు సాగి ఆ కావ్యాల్లోని నవరసాస్వాదన చేస్తున్నాయి. ఆ కళ్ళను చూసి ఈ పాలనేత్రం అసూయకి గురైందిట. ఇది ఇక్కడ శంకరుల వారి చమత్కారం. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని విందాం. కవివాక్సూనమరందధార మధురైకగ్రాస కర్ణంబులన్ భవదక్షుల్ తమ వీక్షణాళికలభ వ్యాజముతో మాధురిన్ సవిచూడందరిజేర రాగగని ఈర్ష్యా వ్యాకులమైన యా భవదీయాళిక నేత్రమందరుణ భావం భక్తే కాత్యాయని. ఈ పద్యాన్ని దేవరకొండ శ్రీనివాస శర్మ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు.
మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మన దీని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. లలితా సహస్రనామంలో ఏ నామాన్ని దీనికి అనువర్తించుకోవచ్చు అంటే అది కావ్యాలాప వినోదిని అన్న నామం ఇక్కడ చక్కగా సరిపోతుంది అన్నమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆవిడ చెవులు ఎప్పుడూ కూడాను కవీశ్వరుల రసవత్తరమైన రచనలు అనే పుష్పగుచ్చాల నుండి జాలువారిన తేనెలో ఎందు ఆసక్తి చూపేవి నీ చెవులు అంటూ భగవత్పాదులు వారు ఊరికే చెప్పారా. కావ్యాలాప వినోదిని అన్న నామానికి అర్థం మనకి కావ్యానాం వాల్మీక్యాది మహాకవికృత ప్రబంధ విశేషాణం అష్టాదశ లక్షణాలక్షితానాం రూపక భేద భిన్నానాం ఆలాపేన విశిష్యమోదతే ఇది తదా అన్నారు. అంటే వాల్మీకి మొదలైన కవుల చేత రచించబడిన 18 లక్షణాలు కల కావ్యాలు దశవిధ రూపకాల ఆలాపనల చేత ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది అని చెప్పారు. దోషరహితాలైన గుణాలంకార సహితాలైన రసవ్యంజకాలైన శబ్దార్థాలతోటి ఈ కావ్యాలన్నీ కనబడుతున్నాయి మనకి. ఆ కావ్యాలు ఏంటి అంటే ఈ 18 లక్షణాలు ఏమిటి ఆ కావ్యానికి అంటే నగర సముద్ర శైల ఋత చంద్రోదయ సూర్యోదయ ఉద్యానవన మధుపాన రతి జల క్రీడ విప్రలంభము వివాహము కుమారోదయము మంత్రము ద్యూతము యుద్ధము ప్రయాణము నాయికాభ్యుదయము ఇవి కావ్యానికి ఉండే 18 రకాల లక్షణాలు వర్ణాలు అనొచ్చు మనం. అమ్మవారి మణిద్వీప సభావేదిక పైన నిత్యం సాహిత్య గోష్ఠులతోటి వేదాంత చర్చలు, లలితా రహస్యనామ ఆలాపాలు, సరస్వతీ దేవత సంగీత కచేరీలు, వసిన్యాది వాగ్దేవత స్తోత్ర పఠనాలు అలా శ్రవణపేయంగా ఉంటాయట. అమ్మవారు వాటన్నిటిని చూస్తూ వింటూ వినోదిస్తూ చదివే వారిలోనూ వినే వారిలో కూడాను ఆనందించేది అమ్మవారే అంటూ కూడా అర్థం తీసుకోవాలన్నమాట. పరమేశ్వరి తన ఆస్థానంలోని వసిన్యాది వాగ్దేవతలు చేసే వేదాంత విచారము, రహస్య నామాలాపము, సంగీతాలాపాలని వింటోంది కాబట్టి ఆవిడ విని ఆస్వాదిస్తోంది. కాబట్టి ఆవిడ కావ్యాలాప వినోదిని. మరి ఆ అదృష్టం ఆ చెవులకే దొరికిందని ఈ చక్షువులు కూడాను అంతవరకు సాగాయంటూ చక్కగా చెప్పారు భగవత్పాదులు వారు మనకి. కావ్యరచనలోని నవరస సారాల్ని తేనెధారలతో పోల్చినప్పుడు అలాంటి తేనెధారల మాధుర్యం చెవులకేం తెలుస్తుంది అన్న శంక కలగడం కంటే ముందే శంకరుల వారు ఆ అనుమానాన్ని తీర్చడం కోసం అమ్మవారు తన 2 కళ్ళు అనే గండు తుమ్మెదల్ని ఆ తేనెదారలను త్రాగవలసిందిగా ఆజ్ఞాపించారని చెప్పారు. అప్పుడు ఆ కనులకు ఆ చెవుల వైపుగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఆ దాంతో అమ్మవారి కళ్ళు విశాలంగా అయ్యాయి అంటూ చమత్కారం వేశారు ఇక్కడ భగవత్పాదులు వారు. కవీశ్వరుల రసవత్తర కావ్య రసానుభూతిని అనుభవిస్తున్న చెవులు ఈ కళ్ళనే గండు తుమ్మెదలు అదే సమయంలో సఖ్యం కోరినట్లుగా వచ్చి చెవి దగ్గరే తిష్టేసిన ఆ కళ్ళకి కొంత ఇష్టం లేకపోయినా కూడాను ఆ రసానుభూతిని వాటితోటి పంచుతున్నాయి అన్నమాట. శాస్త్రి గారు ఇంకా చక్కగా వివరించారు దీన్ని. ఈ కన్నులు లౌక్యంగా అన్నాయట, అమ్మవారి ముఖంలో మీరు వినడానికి ఉపకరించే జ్ఞానేంద్రియాలు మేము చూడడానికి ఉపయోగపడతాం. భక్త కవులను అనుగ్రహించడానికి ఉపకరించు జ్ఞానేంద్రియాలం. అమ్మవారి ఆజ్ఞను మీరు మేము సమానంగా నిర్వర్తించాలి. ఈ వైపున ఉన్న భక్తులను అనుగ్రహించమని అమ్మవారు ఆజ్ఞాపించింది. అందుచేతే మేము మీ వైపుగా వచ్చాం అంటూ చెప్పేట ఆ కళ్ళు. అంటే కవుల రచనల్లో సాహిత్య వైభవం చెవులు అనుభవిస్తూ ఉంటే భక్త కవులను కటాక్షించాలనే నెపంతో చెవుల వద్దకు చేరిన ఆ కళ్ళనే 2 తుమ్మెదలు ఆ కవుల రచనలోని మకరంద మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయంటూ చాలా అద్భుతంగా ఈయన ఇక్కడ ప్రస్తుతించారనమాట. ఇక ఈ లలాట నేత్ర ఆరాటం అసూయత్వం ఎలా ఉంది అంటే ఈ 3వ నేత్రానికి ఈ వ్యవహారం అంతా తెలిసింది. ఈ 2 కన్నులు ఎటువంటివో తాను అటువంటి ఇంద్రియమే అయి ఉండి కూడా అవి పొందే రచన మాధుర్యాస్వాదన అదృష్టాన్ని తాను పొందలేకపోవడంతో అలాంటి అదృష్టం పొందలేకపోతున్నాను అన్న అసూయతోటి ఆ 2 కళ్ళపైన కోపం కలిగించుకుందిట. అది ఎర్రగా మారింది. అసూయ కలిగి కోపావేశం పెరగడం చేత
అది కాస్త ఎర్రబడింది అంటున్నారు. ఆ లలాట నేత్రం చూడ్డానికి సంధ్యావర్ణంలాగా ఎర్రగా కొంత అరుణ వర్ణంలో ఉంది అంటూ చక్కగా చెప్పారు మహానుభావులు భగవత్పాదులు వారు. అంటే ఒక కవి మన మనస్సుని ఏ విధంగా ఆకర్షిస్తారో చూడండి. అమ్మవారి యొక్క ఆ కళ్ళని, ఆ చెవుల్ని, ఆవిడ వినే ఆ కవిత రసాన్ని, వీటన్నిటినీ కవిత్వంలో ఎంతో అందంగా ఇమడ్చడమే కాకుండా మనలాంటి వారికి, అంటే చదివే మనలాంటి భక్తులకి ఈ విషయాన్ని తలుచుకోగానే చక్కటి మందహాసం వచ్చేలాగా కూడాను ఆయన శ్లోకాన్ని రాయడం అన్నది నిజంగా ఆ మహానుభావుడికి మరొక్కసారి మనందరం కూడాను పాదాభివందనాలు అర్పిస్తూ దీనికి సంబంధించిన యంత్రం గురించి తెలుసుకుందాం. శ్లోకానికి సంబంధించిన యంత్రము పరస్పర మిళిత ద్రవిడాక్షరద్వయ రూపము అని చెప్పుకుంటారనమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనంతట మనం సాధన చేయకూడదు, గురుముఖత నేర్చుకోవాలి. శ్లోకం ఏదైతే ఉందో అది చదివితేట మసూచి నివారణ జరుగుతుంది అంటూ పెద్దలు చెప్తున్నారు. మళ్ళీ రేపు అమ్మవారి నేత్రాలకి సంబంధించిన వర్ణన ఎలా ఉందో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.